బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొన్న రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా కృష్ణా నదిలో, బ్యాక్ సైడ్ పోలీస్ కనిపిస్తున్నారు కదా, ఆయన అయితే టైం అయిపోయింది అలవ్ లేదు అని అయితే చెప్తున్నారు. సో ఒకసారి టైర్ చూడండి మొత్తం దిగబడిపోతుంది. సో మేము నా వెనక కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనమాట. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, చీకటి పడి. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు తెనాలి. ఇప్పుడైతే మేము ప్రస్తుతం తెనాలి పెదరావూరు రోడ్లో అయితే ఉన్నాము. తెనాలి నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:10 అయితే అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 5 అవ్వచ్చు, లేదంటే 4:45 అలా అయితే అవ్వచ్చు. తెనాలి నుంచి 73 కిలోమీటర్స్ అయితే ఉంది మేము వెళ్ళే ప్లేస్. మీకు ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు. మేమైతే ఇప్పుడు వేమూరు, కొల్లూరు, దోనేపూడి, ఇంకా అట్లయితే కోడూరు మీదగా అయితే వెళ్ళబోతున్నాము. సో వెళ్తూ మాట్లాడుకుందాము, మాకు టైం చాలా తక్కువగా ఉంది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే గొరిగేపూడి ఊరు దాకా వచ్చాము. ఒకసారి ఈ చెట్టు చూడండి ఎట్లా ఉందో. మర్రి చెట్టు బాగా ఎప్పటిదో అనుకుంటా. అసలు చూడండి ఓడలు కానీ అదంతా ఎట్లా ఉన్నాయో. ఇంకా మేము ఇక్కడ నుంచి ఒక 1 అవర్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. 40 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళాలి. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం. మధ్యలో మీకు దారి చూపిస్తూ వద్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోయట్లేదు, ఎండ కూడా బాగా ఉంది. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మేము బాపట్ల రేపల్లి హైవే దాకా వచ్చేసామండి. ఇదంతా కూడా NH 216 అనమాట. ఇక్కడ నుంచైనా స్పీడ్గా వెళ్తున్నారు. ఇదే బోట్లు చూడు అట్లున్నాయి. ఇదంతా కూడా కృష్ణా రివర్ అండి. ఇంకా మనమైతే బీచ్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ ఒకసారి బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొన్న రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా కృష్ణా నది వరదలు వచ్చినాయి కదండి విజయవాడ దగ్గర. సో దాదాపు ఈ బ్రిడ్జి పైదాకా కూడా వాటర్ వచ్చేసినాయి అని అయితే అప్పట్లో టీవీలో బాగా అయితే చూపించారు. ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, టైం అయితే తక్కువగా ఉంది. ఆ చివరగా కనిపించట్లేదు అనుకుంటా. ఆ చివరి దాకా అయితే ఈ ఘాట్లన్నీ కూడా కనిపించకుండా మొత్తం వాటర్ అయితే వచ్చేసి నేనైతే టీవీలో చెప్పారు అప్పట్లో కాదు, ఒక 1 వీక్ బ్యాక్. నియర్లీ ఈ బ్రిడ్జ్ అయితే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ పైనే ఉంటుంది అనుకుంటా. 1 కిలోమీటర్ కాదండి, 2 కిలోమీటర్స్ పైనే ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు మీరు చూసేదంతా కూడా కృష్ణా రివర్ అండి. మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ చాలా పెద్దగా అయితే ఉంది. మొత్తం 3 కిలోమీటర్స్. మన ప్రకాశం బ్యారేజీ తెలుసు కదా, దాదాపు ప్రకాశం బ్యారేజ్ అంతకన్నా కూడా పొడవు ఉన్నట్టుంది బాగా. మీరు చూసేదంతా కూడా ఇప్పుడు మనం వెళ్ళేది కూడా మొత్తం కృష్ణా రివర్ మీదే. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే 23 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. బ్రిడ్జ్ చాలా పెద్దది, అసలు 3 కిలోమీటర్స్ పైనే ఉండొచ్చు. నేనైతే స్పీడోమీటర్ రీడింగ్ చూడలేదండి, చూస్తే మీకు చెప్పామండి ఎన్ని కిలోమీటర్స్ ఉందో బ్రిడ్జి.
సో నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా ముందుకి. వామ్మో ఎలా ట్రావెల్ చేస్తున్నారో కానీ ఈ రోడ్లో, అసలు రోడ్డు మరీ భయంకరంగా ఉందండి బాబు. అసలు మేము స్పాట్కి వెళ్ళిపోయి కూడా ఈ పాటికి ఒక 10 to 15 minutes అయితే అయిపోవాల్సింది. అసలు ఈ రోడ్లో 30-40 వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉంది. అసలు బాగా చూడండి ఒకసారి రోడ్డు ఎలా ఉందో. మొత్తం చెక్కులుగా లెగిసిపోయి అసలు చాలా వరస్ట్గా ఉంది రోడ్డు. పులిగడ్డ నుంచి అవనిగడ్డ వెళ్ళే రోడ్డు ఇది. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. మొత్తం అంటే తెలుగులో మడడువులు అంటారు. ఇటువైపు మొత్తం కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము, లేట్ అవుతుంది. సో తెనాల నుంచి 1.5 hour కాదండి, మేము 3కి స్టార్ట్ అయ్యాము. 5కి వచ్చేసరికి 5 అయింది. ఇప్పుడు టైం అయితే 5 కూడా కాదు, 5:30 అయితే అయింది. మొత్తం 2.5 hours అయితే జర్నీ చేసి ఫైనల్గా అయితే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చాము, హంసల్ దీవి బీచ్ దగ్గరికి. సో ఒకసారి చూడండి, బీచ్ చూపిస్తాను. సో నేనైతే మామూలుగా సాగర్ సంగమం దగ్గరికి అయితే వెళ్దామని అయితే వచ్చాను. నా బ్యాక్ సైడ్ పోలీస్ కనిపిస్తున్నారు కదా, ఆయన అయితే టైం అయిపోయింది, అలౌ లేదు అని అయితే చెప్తున్నారు. సో మేమైతే పర్మిషన్ అడుగుతున్నాము, కొంచెం ఒక 10 minutes సార్ వెళ్ళేసి వస్తాము అని అయితే. వాళ్ళైతే మాకు మీ మీద నమ్మకం లేదు, మీరు పొరపాటునే ఉన్న వాటర్లోకి దిగారంటే నా జాబ్ పోతుంది అని చెప్పేసి సార్ అయితే అంటున్నారు. సో అసలు ఈ సాగర్ సంగమం అంటే ఏంటంటేనండి, మామూలుగా కృష్ణానది ఉంటుంది కదా, అది 1400 kilometers ట్రావెల్ చేసిన తర్వాత అయితే వచ్చి హంసల్ దీవి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది. అసలు ఇది ఎక్కడ పుట్టిందంటే మహారాష్ట్రలోని సతారా డిస్టిక్ దగ్గర పుట్టింది కృష్ణా రివర్ అనేసి, కృష్ణా రివరు. సో అక్కడ నుంచి మన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ట్రావెల్ చేసి మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి ఆంధ్రాలో వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది. సో ఆ స్పాట్నే వచ్చేసి సాగర్ సంగమం అని అయితే అంటారు. సో హంసల్ దీవ్ అని ఎందుకు పేరు వచ్చిందో మీకు క్లియర్గా అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకవేళ పర్మిషన్ ఇస్తే వెళ్ళడానికి. ఆయన అయితే అసలు ఒప్పుకోవట్లేదు, టైం అయిపోయింది వెళ్ళడానికి లేదని చెప్పేసి. మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక 10 minutes ఆగండి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దామండి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను. అసలు మామూలుగా హంసల్ దీవి అని పేరు ఎందుకు వచ్చిందంటేనండి, గంగాదేవి ఉంటుంది కదండి, గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి ఉంది కదండి. అట్లా అందరూ వాళ్ళ పాపాలని గంగానదిలో మునగడం వల్ల ఆ గంగ మొత్తం పాపాలతో నిండిపోతే ఇక ఆ గంగాదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళేసి నేను ఇట్లా మొత్తం అపవిత్రం అయిపోయాను, నేను పవిత్రంగా మారాలంటే ఏం చేయాలని చెప్పేసి
మహావిష్ణువు దగ్గర ప్రేయర్ చేయగా ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఒక కాకిలాగా మారి అన్ని పుణ్యతీర్థాలలో నువ్వు స్నానం చెయ్యి, ఎక్కడైతే నువ్వు కాకి నుండి హంసగా మారుతావో అది చాలా పవిత్రమైన సంగమము, సో అప్పుడు నువ్వు ఇంకా ప్రవహించవచ్చు అంటే, సో తను అప్పుడు కాకిలాగా మారి మొత్తం అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ, అలాగే ఇక్కడ ఈ కృష్ణానది సాగర సంగమం దగ్గర తను స్నానం చేయడం వల్ల కాకి నుండి హంసగా అయితే మారుతుంది. అందుకని చెప్పేసి దీనికి హంసల దీవి అని అయితే పేరు వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే మామూలుగా హంసలు ఎక్కువ ఉంటాయేమో అందుకని పేరు వచ్చిందేమో హంసల దీవి అనుకుంటారండి, కానీ కాదు. సో ఇప్పుడు సార్ పర్మిషన్ ఇస్తే ఒకవేళ వెళ్తాము, లేదంటే మీకు టెంపుల్ అయితే చూపిస్తాము ఊర్లోది. సో ఒకసారి బీచ్ అయితే చూడండి. సన్సెట్ కూడా అయిపోతుంది. సో ఫైనల్గా ఆయన అయితే పర్మిషన్ ఇచ్చారండి, ఒక 10 minutesలో వచ్చేయాలని చెప్పి. సో మేమైతే వెళ్తున్నాము. సాహసం అనే చెప్పాలి, సాహసం అనే ఉంది. చాలామంది అందరూ ఇట్లానే వెళ్తారు. ఇక్కడ స్పాట్కి వెళ్ళేటప్పుడు బాగా స్కిడ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి ఇక్కడ. సో మేము అక్కడ దాకా అయితే వెళ్ళలేకపోతున్నామండి, బాగా దిగబడిపోతుంది బైక్, టైర్ దిగబడిపోతుంది. మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము, టైం చాలా లేట్ అయింది కదా. సముద్రం అనేది పెరుగుతుంది. మీకు అక్కడ వచ్చేసి కృష్ణమ్మ తల్లి విగ్రహం ఒకటి ఉంటుంది అంతే. ఇక దూరంగా వాటర్ కనపడుతుంది కదా, అదే అన్నమాట కృష్ణానది, అదే అనమాట. వచ్చేసి సముద్రంలో మిక్స్ అయిపోద్ది మొత్తం వచ్చేసి. సో ఇప్పుడైతే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము, ఏమనుకోవద్దు. బైక్ దిగబడిపోతుంది, చీకటి పడుతుంది కదా. ఆయన అయితే మాకు ఓ 15 minutes టైం ఇచ్చారు. సో ఒకసారి టైర్ చూడండి, మొత్తం దిగబడిపోతుంది. సో మేమైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. కట్ చేయి, చూపి. ఇప్పుడైతే మేము వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు, సముద్రం అంతా బాగా ముందుకు వచ్చేస్తుంది, బండి టైర్లు కూడా దిగబడిపోయి మొత్తం ఇసుక కప్పేస్తుంది. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో నా వెనక కనిపిస్తుంది కదండి, ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనమాట. అంటే తెలుగులో వచ్చేసి మడ అడవులు. ఈ మడ అడవులు మనకి ఎందుకు యూజ్ అవుతాయో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే పొరపాటున సునామీలు వచ్చినా కానీ, ఏదైనా ఫ్లడ్ వాటర్ వచ్చినా కానీ ఈ చెట్లకి తగిలి ఆగిపోయి వేవ్స్ అనేవి ఆగిపోతాయి తొందరగా రాకుండా. సో నా చుట్టూరు ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్టే అనమాట. ఇక్కడ దగ్గరలో హంసల దీవి దగ్గర మీరు ఈ రోడ్డు వచ్చేసి కూడా మన హంసల దీవి బీచ్కి వెళ్ళే రోడ్డు అనమాట. చుట్టుపక్కల మొత్తం కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్టే. మన దగ్గరలో మన గుంటూరు జిల్లాలో నాకు తెలిసి అయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది హంసల దీవి బీచ్ దగ్గరలోనే ఉంటాయి. సో నేనైతే మీకు చాలా చూపిద్దాము, చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళి మొత్తం బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వచ్చాను. ఆయన అయితే నన్ను అలౌ చేయలేదు. ఫస్ట్ ఒక 10 minutes అక్కడే వేస్ట్ అయిపోయింది. ఇక బయలుదేరి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఇక బండి ఇరుక్కుపోతుంది, అందుకని టైం కూడా చీకటి పడిపోతుంది అని చెప్పి మేమైతే వచ్చేసాము. సో ఇదంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనండి. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చీకటి పడిపోయి లైట్లు అయితే వేశారు. లోపలికి అయితే వెళ్తున్నాము. నేను బన్నీ అయితే వెళ్తున్నాము, నా తమ్ముడు అనమాట. ఇద్దరం లోపలికి వెళ్తున్నాము. చెప్పులు ఇక్కడే ఎత్తుద్దాం. సో లోపలికి రాగానే ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది.
ఇక్కడైతే మన వెనకే పూజారి గారు ఉన్నారండి. ఆయన అయితే వీడియో తీయకూడదని చెప్పారు. మీకు విగ్రహాన్ని చూపించాను కదండి, వేణుగోపాల స్వామి విగ్రహము. ఇప్పుడైతే మేము ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. వీడియో తీయకూడదని అయితే చెప్పారు ఆయన. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదండి దేవుడు. అసలు నేను టెంపుల్లోకి వస్తే మామూలుగానే వీడియో అనేది స్టార్ట్ చేయను. తీయచ్చో లేదో అడిగి తీద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. లోపల దాకా వెళ్ళకుండా బయట నుంచి అయితే తీసుకోండి అని చెప్పారు ఆయన. ఇంకా ఇప్పుడైతే నేను తెనాలి స్టార్ట్ అయిపోతున్నామండి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:21 అయితే అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీరు చూసినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో నేను చెప్పాను కదండి, మీకైతే చాలా నీట్గా చూపిద్దాము అని చాలా ప్లాన్ చేసుకుని అయితే వచ్చాను. మనకి ప్రకృతి కూడా సహకరించాలి కదండి. అందుకని చెప్పి మేమైతే ఎక్కువ తీయలేకపోయాము. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అందరికీ బాయ్.